రైట్ కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రైట్ కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైట్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్ఎండ్బి వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలికంగా మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలించాలన్నారు. పూర్తి స్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. ఇటీవల వరదలకు కామారెడ్డి అతలాకుతలమైంది. కామారెడ్డిలో ఇరడు లేనంతగా 36 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ చెరువులు, అదేవిధంగా దాదాపు జిల్లాలో 50 పైగా చెరువులకు గండి పడ్డట్టుగా కూడా సో అధికారులు ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. చాలా వరకు పాత ఇళ్లు కూలిపోయాయి. పశువులకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఆర్ఎంబి అదేవిధంగా ఇటు లోకల్ రోడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. తీవ్ర నష్టం వాటిల్లడంతో సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు అక్కడికి పర్యటనకు వెళ్లాలనుకున్నా కూడా వాతావరణం అనుకూలించక ఆయన అక్కడ ఆ రోజు పర్యటనకు వెళ్ళలేదు. ఈ రోజు ఆయన కామారెడ్డి పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులతో ఎవరైతే అక్కడ పంట నష్టం పోయిందో పంట పొలాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా కాలనీలోకి నీళ్లు కూడా వచ్చిన ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలలోకి కూడా వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 100 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వరద రాలేదు. 100 ఏళ్ల తర్వాత ఇట్లాంటి వరదలు వచ్చాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటుంది, ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చాయో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారు, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా జిల్లాలో దెబ్బతిన్నాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టుకు సంబంధించి వరదలకు తట్టుకొని నిలబడి మిమ్మల్ని కూడా కాపాడిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి తాత్కాలికంగా కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటిని మరమ్మతులు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీ కష్టాలను, అదేవిధంగా మీకు జరిగిన నష్టాలను చూడడానికే సమాచారం ప్రకారము ఈ 100 సంవత్సరాలలో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలేదు. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు, మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరాం. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులు అందరికీ కూడా నేను సూచన చేసిన,
శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము, మీ ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి, ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు SDRF ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడిండు. కామారెడ్డి జిల్లాలో 2 ప్రాణాలు పోయినట్టున్నారు, మొత్తం 5 మంది చనిపోయినట్టున్నారు టోటల్గా. ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం. నా సూచన ఒక్కటే, కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి. ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు. అంతా బాగున్నప్పుడు పండగకి చుట్టపు చూపు వచ్చినట్టుగా వచ్చే నాయకులను ప్రజలు గుర్తుపెట్టుకోరు. కష్టాలు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి. గ్రామాలలో మీకున్న గ్రామాలలో ఉండే నాయకత్వానికి ఉండే అవగాహన బయట నుంచి వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది. మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి. అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము. అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే, మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి. వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేయాలి.